టాలెంట్ ప్లస్ ప్లానింగ్ ఈ రెండు కలిస్తే అది ధనుష్. పాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక చాలా మంది హీరోలు ఏళ్లకేళ్లు గ్యాప్ తీసుకుంటుంటే ధనుష్ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర నాన్ స్టాప్ రైడ్ చూపిస్తున్నారు. ఒకవైపు యాక్టింగ్, ఇంకోవైపు డైరెక్షన్ అంటూ వరుస సినిమాలు లైన్లో పెట్టేస్తున్నారు. ఈ కాలీవుడ్ స్టార్ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. గతేడాది 3 సినిమాలతో పలకరించిన ధనుష్ ఈ ఏడాది కూడా అదే జోరు చూపిస్తున్నారు. రీసెంట్ గా కరా మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చారు. ఆ సినిమా వైబ్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉండగానే మరో 2-3 ప్రాజెక్ట్ షూటింగ్స్ తో ఫుల్ బిజీ అయ్యారు. ప్రస్తుతం రాజ్ కుమార్ పెరియాసామి మూవీతో పాటు లబ్బర్ పందు ఫేమ్ తమిళ రసంతోనూ ఒక సినిమా చేస్తున్నారు. ఇంత బిజీలో మరో క్రేజీ ప్రాజెక్ట్ కు ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. కంగువా సినిమాతో నిరాశపరిచిన దర్శకుడు సిరుతై శివతో ధనుష్ ఒక సినిమా చేయబోతున్నారట. గతంలో అజిత్ హీరోగా వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన శివ ధనుష్ కోసం అలాంటి విలేజ్ యాక్షన్ డ్రామా కథనే సిద్ధం చేశారన్న టాక్ వినిపిస్తోంది. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్న ఈ సినిమాకు సంబంధించి త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. కేవలం యాక్టింగ్తోనే కాదు, మెగాఫోన్ పట్టి దర్శకత్వంలోనూ తన మార్క్ చూపిస్తున్నారు ధనుష్. త్వరలోనే మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్లో తానే స్వయంగా డైరెక్ట్ చేస్తూ ఒక క్రేజీ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించబోతున్నారు. పాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక సాధారణంగా హీరోలు కథల విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కానీ ధనుష్ మాత్రం పక్కా క్లారిటీతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. మన హీరోలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటే కనీసం 2-3 ఏళ్ల పాటు షూటింగ్ చేస్తూ ఉంటే ధనుష్ మాత్రం అలాంటి రూల్స్ ఏవీ పెట్టుకోవట్లేదు. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా మాక్సిమం 6 నెలలకు మించి షూటింగ్ చేయడం లేదు. ఈ స్పీడే వరుస సినిమాల విషయంలో హెల్ప్ అవుతోంది. ఏడాదికి కనీసం 3 రిలీజ్లైనా ఉండేలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటున్నారు కాలీవుడ్ స్టార్.